నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ టీఆర్హెచ్ సెక్షువాలజీ క్లినిక్స్, హైదరాబాద్. నేను చాలామందిని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉంటాను. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే తెలుసు కదా, అంగస్తంభన ఇష్యూస్ అండ్ ఈవెన్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్. అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్తో పాటు ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ కావచ్చు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలు కావచ్చు, సెక్షువాలిటీ రిలేటెడ్ టాపిక్స్ కావచ్చు, ఇవి నేను ట్రీట్ చేస్తుంటాను. ఇందులో నా దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్ని ఫిజికల్ ఎగ్జామినేషన్స్ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు నాకు బయటపడుతుంటాయి. అంటే ఫోర్ స్కిన్ ఇష్యూస్. సో ఈరోజు ఫోర్ స్కిన్ ఇష్యూస్ లీడింగ్ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఫోర్ స్కిన్ ఇష్యూస్ అంటే ఏంటి అంటే అంగానికి ముందు భాగంలో ఉన్న చర్మము, దానికి ఉన్న సమస్యలు గురించి మాట్లాడుకొని దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి, దాని ట్రీట్మెంట్ ద్వారా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎలా ట్రీట్ చేసుకోవచ్చు గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నా వెనకాల ఉన్న బొమ్మలను చూస్తే యూజువలీ ఇది పెనిస్ అనుకోండి, అంగానికి మనం అంగస్తంభన జరిగినప్పుడు కానీ అంగస్తంభన లేనప్పుడు కానీ, అంటే సుప్తావస్థలో ఉన్నప్పుడు కూడా కొంతమందికి ఈ ఫోర్ స్కిన్, ఈ చర్మము వెనక్కి వచ్చేసి ఈ విధంగా బల్బ్ అనేది ముందర కనిపిస్తుంది. సో కొంతమందికి ఏంటి అంటే ఈ బల్బ్ పూర్తిగా కనిపించకుండా కొంతవరకు ఎక్స్పోజ్ అయ్యి ఇక్కడికి ఫోర్ స్కిన్ వచ్చి ఆగిపోతుంది. కొంతమందికి అసలు పూర్తిగా అంటే యూరిన్ మాత్రమే బయట వచ్చేటట్టు ఫోర్ స్కిన్ పూర్తి వరకు ఇక్కడి వరకు ఉండి మిగతాదంతా చర్మం ఇక్కడికే అతుక్కుపోయి ఉంటుంది. సో ఇది యాక్చువల్లీ సెక్షువల్ సమస్య లేకుండా, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేకుండా, సెక్షువల్ ఎటువంటి డిస్ఫంక్షన్స్ లేకుండా సెక్స్ చేయగలరు. ఈ రెండు ఇష్యూస్లో ఏంటి అంటే ఈ ఫోర్ స్కిన్లో కొద్దిగా చీలికలు రావటము, నొప్పి రావటము, దానివల్ల ఇబ్బంది కలగడము, తద్వారా వాళ్ళకి డిస్కంఫర్ట్ వచ్చేసి ఈ చిన్న పెయిన్ కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి లీడ్ అవ్వటము జరుగుతుంది. సో ఈ ఫోర్ స్కిన్ ఇష్యూస్ అంటే అంగము ముందర చర్మము వెనక్కి రాకుండా ముందర నిలిచిపోయి దాన్ని ఫిమోసిస్ అంటాము. ఈ ఫిమోసిస్ కానీ బెలనైటిస్, కొంతమందికి ఇలా ఉండడం వల్ల ఇక్కడ లోపలంతా ఇన్ఫెక్షన్ ఏర్పడి దురద రావటము, ఇచ్చింగ్, దానివల్ల మళ్ళీ ఈవెన్ సెక్షువల్ డిజైర్ కూడా చిన్నగా తగ్గిపోతుంది. ఇవి రెండు ఏంటంటే ఇండైరెక్ట్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి కాజెస్ కావచ్చు. సో వీటిని ట్రీట్ చేసుకొని మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకనే వీటిని ఎందుకు నేను చెప్తున్నానంటే, పాపం ఇవి చిన్నప్పటి నుంచి ఉన్నా కానీ వాళ్ళు దీన్ని పట్టించుకోకుండా వాళ్ళు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్కి వస్తారు. అంటే సెక్స్ చేయడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో నేను ఫిజికల్ ఎగ్జామినేషన్ వాళ్ళకి క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, వీటిని ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఈజీగా ట్రీట్ చేయొచ్చు అని చెప్పేసి. సో వీటికి సర్కంసెషన్ అంటే అంగానికి ముందు ఉన్న ఫోర్ స్కిన్ను ఇక్కడి వరకు తీసేసి ఈ విధంగా చేయడం అనేది జరుగుతుంది. తద్వారా వాళ్ళు ఎటువంటి సెక్షువల్ ఇబ్బందులు లేకుండా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రాకుండా. యాక్చువల్లీ వీళ్ళకి కూడా షాక్ వేవ్ థెరపీ నా దగ్గర యూజువల్లీ మీకు తెలుసు కదా, లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనేది ఇస్తాను. సో ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా వీళ్ళలో కూడా అంగస్తంభనని ఇంప్రూవ్ చేయొచ్చు. కానీ అంగస్తంభన ఇంప్రూవ్ అయ్యి ఇలాగా మనకు చర్మం ఇబ్బంది పడుతుంటే మళ్ళీ వాళ్ళకి బ్యాక్ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి రావచ్చు. సర్కంసెషన్ చేసిన తర్వాత వాళ్ళు ఈ విధంగా వచ్చి చర్మం వెనక్కి రావడం వల్ల ఈ సెన్సిటివ్ భాగం ఏదైతే ఎక్స్పోజ్ అవుతుందో అది సెక్షువల్ ఇంప్రూవ్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది. సో కానీ మనము కొంతమంది నేను సజెస్ట్ చేస్తాను, ఫస్ట్ సర్కంసెషన్ చేయించుకున్న తర్వాత నా దగ్గరికి షాక్ వేవ్ థెరపీకి రండి. 1 month గ్యాప్ పడుతుంది, ఎందుకంటే సూచర్స్ మానడానికి కానీ వీళ్ళు సర్కంసెషన్ చేసినప్పుడు ఈ సెంటర్ సర్కంసెషన్స్కి కొద్దిగా ఫేమస్ సెంటర్ టీఆర్హెచ్ అనేది. సర్కంసెషన్ చేసినప్పుడు ఒక రింగ్ లాగా అక్కడ ఉండిపోతుంది. ఆ రింగ్ బయట పట్టుకోవడానికి ఒక 2 to 3 weeks పడుతుంది. దాని తర్వాత ఆ చుట్టూలు హీల్ అవ్వడానికి టైం పడుతుంది. అదంతా 1 month గ్యాప్ తర్వాత నేను షాక్ వేవ్ థెరపీ ఇస్తాను. ఈ షాక్ వేవ్ థెరపీ కోసం అంటే ఈ సర్జరీ అనేది కొంతమంది ఇబ్బంది పడి సర్జరీకి వెళ్లకుండా షాక్ వేవ్ థెరపీ తీసుకుంటారు. ఆ షాక్ వేవ్ థెరపీ తీసుకున్న వాళ్ళకి ఎప్పుడైతే ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయో
వాళ్ళు ఆబ్వియస్గా ఇట్లాంటి ఇబ్బందులు మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే చర్మం పూర్తిగా వెనక్కి రాకపోవడం వల్ల మళ్ళీ చీలికలు ఏర్పడి మళ్ళీ పెయిన్ వచ్చి మళ్ళీ ఎరెక్షన్స్ తగ్గిపోవడం అలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. అందుకనే వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి ఫీమోసిస్ కానీ బెలనైటిస్ కానీ బెలనోప్రోస్థైటిస్ కానీ అనే కండిషన్స్ ఉన్నవాళ్ళు ఫస్ట్ సర్కంసెషన్ చేసుకొని తర్వాత షాక్వేవ్ థెరపీకి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు పూర్తిగా క్యూర్ అవుతారు. సో దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.